సన్ రైజర్స్ హైదరాబాద్కు వరుసగా మరో ఓటమి. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 78 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బౌలింగ్, బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ త్రుటిలో శతకాన్ని కోల్పోయాడు. డారెల్ మిచెల్, శివం దుబే కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఛేదనలో సన్ రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. మార్కరం టాప్ స్కోరర్. సిఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్పాండే 4 వికెట్లు, ముస్తఫిజిర్, పతిరినా చెరో 2 వికెట్లు తీశారు. దూకుడుగా చేసింగ్ ఆరంభించాలనుకున్న ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. పవర్ ప్లే లోపే 3 వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, అన్మోల్ ప్రీత్ సింగ్ను తుషార్ దేశ్పాండే వరుస బంతుల్లో అవుట్ చేశాడు. కాసేపటికే అభిషేక్ శర్మను కూడా తుషార్ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో బ్యాటింగుకు వచ్చిన నితీష్ రెడ్డితో కలిసి మార్కరం మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కానీ కావాల్సిన రన్ రేటు పెరిగిపోతుండటంతో వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. 11వ ఓవర్లోనే 85 పరుగులకు ఎస్ఆర్హెచ్ 5 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉండటంతో సన్ రైజర్స్ శిబిరంలో ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ క్లాసెన్ను పతిరినా అవుట్ చేసి సిఎస్కే విజయాన్ని ఖరారు చేశాడు. ఆ తర్వాత సన్ రైజర్స్ బ్యాటర్లు వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు.